పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే లేసేవాడు, సరైన వ్యాయామం కూడా ఉండేది. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ ఎందుకు రావు? మస్తు వస్తాయి, మంచిగా వస్తాయి, కావాల్సినన్ని వస్తాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? 30 దాటితే తప్పితే ప్రెగ్నెన్సీ ఆలోచించట్లేదు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా మందికి స్ట్రెస్ ఎక్కువగా ఉంది, వాళ్ళకి కార్టిజాల్ వచ్చి అస్తవ్యస్తంగా అయిపోతున్నాయి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, స్పెర్మ్ క్వాలిటీ ఇష్యూస్, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సెక్షువల్ యాక్టివిటీ కూడా డిఫరెంట్ ఏజెస్ లో డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. సమ్ టైమ్స్ ఈవెన్ అ హగ్ విల్ గివ్ యూ ద సేమ్ ఫీలింగ్, సమ్ టైమ్స్ ఈవెన్ ఇంటిమసీ విల్ నాట్ గివ్ యూ ద సేమ్ ఫీలింగ్. సో ఎన్వైరన్మెంట్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. సెక్స్ చేస్తే తప్పు లేదు, చూస్తే తప్పు లేదు, పాన్ వీడియోస్ కోతి మూకుంటారే కింద అలడరా అని ఎవరు పచ్చినట్టు వాళ్ళు పెడతారు మెసేజ్లు, వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఉంటాయి. పీరియడ్స్ టైంలో ఉండేటప్పుడు కూడా నాతో సెక్స్ చేయాలని అడుగుతూ ఉంటుంటారు. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ యూ షుడ్ నాట్. అంటే చెప్తే వాళ్ళు కూడా ఎలా తీసుకుంటారు అని మొహమాటం ఉన్నప్పుడు నోరు మూసుకోవాలి. మరి ఈ మాత్రం కూడా కమ్యూనికేట్ చేయలేకపోతే దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. గతంలో పెళ్ళయిన తర్వాత వాళ్ళు వర్జినిటీని కోల్పోయేవారు, ఇప్పుడు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సేఫ్ సెక్షువల్ యాక్టివిటీ, మీరు ఖచ్చితంగా ఏదో ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ దారిని పడతారు. లవ్ కి డెఫినేషన్ మారుతూ వెళ్తుంది. భార్యాభర్తలు విడిపోవటానికి కొన్ని రీజన్స్ చెప్తూ ఉంటారు. లైఫ్ లో ఎప్పుడైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఉండేదాన్నే మనం పాలిష్ అవుతూ ఉంటాం. ఇది ఎవరి మిస్టేక్ కాదు. పీపుల్ వుడ్ వాంట్ టు హ్యావ్ అ హౌస్, వుడ్ వాంట్ టు హ్యావ్ 1 or 2 children. ఇవన్నీ మేనేజ్ చేస్తూ వెళ్ళినప్పుడు జనజీవన స్రవంతిలో కలిసి వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. పిల్లలు పుట్టారు కదా, అందుకే నేను లావుగా అయ్యాను అని చెప్తూ ఉంటారు. అసలు ఏ సంబంధం ఉంటుంది? బాగా తినేసి లావ్ అవడం తప్పితే వేరే ఏం లేదు. మదర్ ఇన్ లా అసలు వర్కే చేయనివ్వరు. ప్రేమ అనుకుంటారు, అది ప్రేమ కదా, పైసా. కమింగ్ టు అన్వాంటెడ్ కిడ్స్ మ్యామ్, కమిటెడ్ రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళకి ఇవి యూజ్ చేయడానికి హక్కు వీలు. పెయిన్ వస్తే ఈ పెయిన్ కామనే కదా అని భరిస్తే మార్నింగ్ కి 7 అయితే చావు బతుకుల్లో 5 grams 4 grams హిమోగ్లోబిన్ తో మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మేము చేసే కష్టము ఎవరు రికగ్నైజ్ చేయరు. ప్రాణం పోతే డాక్టర్ వల్ల ప్రాణం పోయిందంటారు తప్పితే ఇలా మింగొచ్చింది అందుకే పోయిందని ఎవ్వరు చెప్పరు. హాయ్, వెల్కమ్ టు హెల్దీ టాక్స్ విత్ సుజీ. ఈ టాక్ షోలో నిజంగా మనం మాట్లాడుకునే మాటలన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి యూజ్ అయినటువంటి టాపిక్స్ మనం మాట్లాడబోతున్నాం. సో ఇవాల్టి పాడ్కాస్ట్లో మనం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, లేదంటే ఈ పీరియడ్స్, అమ్మాయిలు ఎదుర్కొన్నటువంటి పీరియడ్స్ సమస్యల గురించి కానివ్వండి, అండ్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరగడానికి రీజన్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా జనరల్గా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉంటాయో, కొంతమంది ఎవరైతే షేర్ చేసుకోలేకపోతూ ఉంటారో, సో అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లోనే మాట్లాడబోతున్నాం. సో ఇవన్నీ డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు ఒక ఫేమస్ గైనకాలజిస్ట్. 2 తెలుగు రాష్ట్రాల్లోనే అసలు పరిచయమే అవసరం లేనటువంటి, అందరికీ సుపరిచితురాలైనటువంటి డాక్టర్ శిల్పి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మీ టైం చాలా ప్రీషియస్ ఐ నో. సో అయినా మీకున్న టైంలో మాకు ఈ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాం మ్యామ్. సో దీని గురించి మాట్లాడేదానికన్నా బిఫోర్, సో నేను ఒకటి ఎక్స్పీరియన్స్ అయిన దాని గురించి చెప్తాను. సో ఒక గైనకాలజిస్ట్తో నేను ఆల్రెడీ ఒక సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఒక వీడియో చేశాను. సో వీడియోలో కింద కామెంట్స్ అన్నీ చూసేటప్పుడు చాలా వల్గర్గా వచ్చినాయి. సో వాట్ ఐ థాట్, అసలు సెక్స్ అనే మాటని అసలు యూజ్ చేయకూడదా? ఎడ్యుకేషన్ గురించి అసలు మాట్లాడకూడదా? సెక్స్ చేస్తే తప్పు లేదు, చూస్తే తప్పు లేదు, పాన్ వీడియోస్. సో మనకి సినిమాల్లోని ఈ రొమాన్స్ చూస్తే తప్పు లేదు. సో ఎడ్యుకేట్ చేయడంలో వచ్చే తప్పు ఏంటి అసలు? ఎందుకు మనుషుల ఆలోచన ధోరణి ఈ రకంగా ఉంది? సో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు అవసరం పిల్లలకి? తప్పకుండా ఇప్పుడున్న పిల్లలకైతే కరెక్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి తెలియనిది చాలా అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్రెయిన్లోకి, వాళ్ళ ఐస్లోకి, వాళ్ళ మొత్తం ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఒక ఎడ్యుకేషన్ ద్వారా రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత అనేది రెస్పాన్సిబుల్ పీపుల్కి ఉండాలి. ఇప్పుడు దానికి స్పెషల్గా సైకాలజిస్టులు ఉంటారు, సెక్స్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. సో వాళ్ళు దీన్ని సటిల్గా ఎలాగైతే మనం చెప్పగలుగుతామో, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఉండాలో ఆ విధంగా ప్రొఫెషనల్గా చెప్తారు. సో అలాంటప్పుడు మనము ప్రొఫెషనలిజం అనేది నిజంగా ఏ ప్రొఫెషన్కైనా ఉండాలి. అలా మనం ప్రొఫెషనల్గా బిహేవ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి కూడా చాలా పద్ధతిగా అర్థమవుతుంది.
ఇలా పద్ధతిగా అర్థం చేసుకుంటేనే ఇవాళ రేపు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి కనిపించినట్టు, వాళ్ళకి అవసరం ఉన్నట్టు అర్థం చేసుకుంటే రేపు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ ప్రాబ్లమ్స్ చిన్న వయసులో ఉన్న పిల్లలకి, యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వస్తే మటుకు క్షమించరాని నేరం. సో ఇలా మనము క్షమించరాని నేరాలని, ఘోరాలని పెంచడం కంటే ఖచ్చితంగా ఒక పద్ధతిగా, ఒక మంచి దారిలో వాళ్ళని ట్రైన్ చేసుకుంటే అద్భుతమైన ఒక సమాజం అనేది ఉంటుంది. అలాంటి అద్భుతమైన సమాజంలో ఈ కోతి మూకుంటారే కింద లడడా అని ఎవరు వచ్చినట్టు వాళ్ళు పెడతారు మెసేజ్లు, అలాంటి వాళ్ళు ట్రైన్ అయ్యి ఓహో ఇలా కూడా ఉంటుందా అని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఉండాలి. బికాస్ ఈ విషయంలో మాట్లాడుకున్నట్టయితే అసలు మనం ఎవరి మనుగడ లేదు. ఇఫ్ దెర్ ఇస్ నో సెక్షువల్ యాక్టివిటీ, ఎక్కడి నుంచి పుడతారు జనాలు, ఎక్కడి నుంచి ప్రపంచం నడుస్తుంది. ఎటువంటి మానవాళి నడవాలన్నా, ఎటువంటి యానిమల్స్ పెరగాలన్నా ఖచ్చితంగా దాని గురించి కరెక్ట్ అవగాహన అనేది ఉండాలి. సేఫ్ సెక్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలకు వివరించడంలో పేరెంట్స్ పాత్ర, అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉండాలి, అండ్ స్కూల్స్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఉండాలంటారా? ఉంటే తప్పేమైనా ఉంటుందా? ప్రతి స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి క్లాసెస్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. ఒక 8th, 9th, 10th క్లాస్ ఆన్వర్డ్స్ నుంచి ఉంటే మంచిది. అయితే అంతకన్నా చిన్నపిల్లలకి పేరెంట్స్ బాధ్యత తీసుకొని వాళ్ళు సరైన దారిలో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఎంతవరకు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండగలుగుతారు, ఎంతవరకు వాళ్ళు ఓపెన్గా ఉండగలుగుతారు అనేది ఒక పెద్ద ప్రశ్న. లేదు వాళ్ళు ఉండలేకపోతున్నారని అంటే ఆబ్వియస్లీ పీడియాట్రిషియన్స్ ఉంటారు, స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు, తప్పేంటి. ఎనీ టైం రైట్ ఏజ్లో కనుక కరెక్ట్ అవగాహన అనేది ఉంటే మటుకు నిజంగా లాభపడతారు. టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలి అని అంటే గతంలో పెళ్ళయిన తర్వాత వాళ్ళ వర్జినిటీని కోల్పోయేవారు, బట్ ఇప్పుడు బిఫోర్ మ్యారేజే చాలా వరకు అందరూ చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో దాని గురించి అసలు క్వశ్చన్ కూడా చేయకూడదేమో. సో ఇంత ఎర్లీగా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా ఫర్దర్గా? బేసిక్గా మనము అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాం. అక్కడి నుంచి వాళ్ళ దారి వాళ్ళు తీసుకోవాలి. కొంతమందికి వాళ్ళ దారి అదే అనిపిస్తుంది, కొంతమందికి వాళ్ళ దారి సరైన దారి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఏదైతేనేమి ఇప్పుడు మ్యారేజెస్, కమిటెడ్ రిలేషన్షిప్స్కి టైం పడుతుంది. అది ఎడ్యుకేషన్ అయినా అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్గా అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ చాయిసెస్ అయినా అయి ఉండొచ్చు. మరి అంత డిలే అవుతున్నప్పుడు వాళ్ళకి ఆ జర్నీలో ఒక జర్నీలో ఉన్నప్పుడు ఎవరైనా నచ్చిన వాళ్ళు దారిలో రావచ్చు, ఏదైనా అనుకోకుండా కొన్ని జరగవచ్చు. సో ఇలాంటివి క్షణికంగా కొన్ని జరిగిపోతుండొచ్చు. బికాస్ హార్మోన్స్ అనేవి అందరికీ ఉంటాయి, హార్మోన్స్ పని చేయకుండా ఎందుకు ఉంటాయి చెప్పు. సో ఇలా మనకి కమిటెడ్ రిలేషన్షిప్స్ అండ్ మ్యారేజెస్ డిలే అవుతున్నప్పుడు ఇవన్నీ మనం ఫోర్సీ చేస్తాం, 100% ఫోర్సీ చేస్తాం. అయితే ఇప్పుడు మనకి ఏం ఆలోచించాలంటే, మనము ఎప్పుడైతే వీటి గురించి మనం మాట్లాడతామో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి, ఏది సేఫ్ ఏది నాట్ సేఫ్. సేఫ్టీ గురించి మాట్లాడిన అయితే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సేఫ్ సెక్షువల్ యాక్టివిటీ, మీరు ఖచ్చితంగా ఏదో ఒక సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్కి దారిన పడతారు, విచ్ ఆర్ సమ్టైమ్స్ ట్రీటబుల్, సమ్టైమ్స్ నాట్ ట్రీటబుల్, సమ్టైమ్స్ ఇయర్స్ పడుతుంది ట్రీట్ అవ్వడానికి, సమ్టైమ్స్ లక్కీగా ఉంటే కొన్ని మెడిసిన్స్తో క్యూర్ అవుతారు. ఇంత అనర్థాలకి ఎందుకు ఎవరు దారి తీసుకోవాలి? వాళ్ళ ప్రాణాన్ని ఎందుకు పణంలో పెట్టాలి? ఏదైనా ఈ ప్రాణం కోసమే చేస్తాం, ఈ ప్రాణం కోసము ఇంత డేంజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒకటైతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, మరి ఇంత అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు ఆ జరిగే ఫిజికల్ ట్రామా, అబార్షన్స్, పెయిన్, బ్లీడింగ్, వీక్నెస్, బ్లడ్ లాస్, ఇమోషనల్ ట్రామా, అది వాళ్ళు జీవితాంతం క్యారీ చేస్తారు తెలుసా, జీవితాంతం క్యారీ చేస్తారు. సో అది చిన్న విషయం కాదు, బికాస్ వాళ్ళకి అర్థమయ్యేంత డెప్త్ ఉండదు. కానీ ఆ ట్రామాని క్యారీ చేసుకుని ఏళ్ల తరబడి దాని గురించి ఆలోచించుకుంటూ మళ్ళీ పిల్లలు పుట్టకపోతే ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక, డాక్టర్ దగ్గర చెప్పుకోలేక, పేరెంట్స్ దగ్గర చెప్పుకోలేక, ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకోలేక మింగేసి లోపటినే కుషించిపోయి కుళ్ళిపోయి
ఎంతో మంది బాధపడతారు. సింగిల్గా వస్తే ఆ బాధను మాకు చెప్పుకుంటారు. ఎవరన్నా తోడు ఉంటే ఏం చెప్పుకోలేరు. మరి అలాంటి విషయాలు ఎంత తప్పు. సో నువ్వు చేసేది తప్పు అని నీకు తెలిసి నువ్వు చేస్తే అది నీకు వచ్చిన ఎడ్యుకేషన్ ఇచ్చే విజ్డమ్ కాదు. నీకు ఎడ్యుకేషన్ ఇచ్చే విజ్డమ్ నిన్ను నువ్వు కాపాడుకోవడం, నిన్ను నువ్వు సంరక్షించుకోవడం, నిన్ను నువ్వు మంచి సరైన దారిలో తీసుకెళ్ళడం. అది నువ్వు ఎడ్యుకేషన్ ద్వారా నేర్చుకున్నప్పుడు ఇంక నువ్వు ఉండి ఏంటి లాభం ఏంటి, లాభాలు ఇంక మనము చదువు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, చదువు చెప్పించాల్సిన అవసరం కూడా లేదు. ఇంత చిన్న కామన్ సెన్స్ విషయాల్లో తప్పటడుగులు వేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ముందు ముందు మనుగడకే మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అమ్మాయిలు మాట్లాడుకునేటప్పుడు చెప్పుకునే విషయాలు ఉంటాయి కదా కొన్ని. సో గర్ల్ టాక్స్. సో దాంట్లో బేసిక్ గా ఓరల్ సెక్స్ గురించి వాళ్ళ పార్ట్నర్స్ ఎక్కువగా ఫోర్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అసలు ఓరల్ సెక్స్ అనేది అసలు చెయ్యొచ్చా, చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఫ్యూచర్ లో మనం ఎదుర్కోవాల్సి ఉంటుందా, సో ఓన్లీ ఉమెన్ ఎదుర్కొంటుందా లేకపోతే మేల్ కూడా ఇష్యూస్ ఏమైనా ఉంటాయా, అసలు చేయొచ్చా? బేసిక్ గా సెక్షువల్ యాక్టివిటీకి వచ్చేసరికి యూ హ్యావ్ సో మెనీ చాయిసెస్. అవి ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. అయితే పార్ట్నర్స్ ఇద్దరు మాట్లాడుకుని ఇద్దరికి సమ్మతం అయితేనే ఏదైనా సంతోషమైన సామ్రాజ్యమైనా, లేకపోతే గొడవలు విడిపోవడం తప్పితే ఏం మిగలదు. అయితే ఇద్దరు ఒపీనియన్స్ కలిస్తే సుఖంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు ఒపీనియన్స్ కలవకపోతే అది మనసులోనే పెట్టుకుని బాధపడుతూ దూరాలు పెరిగిపోతాయి. అండ్ సెక్షువల్ యాక్టివిటీకి వచ్చేసరికి చాలామందికి చాలా చాయిసెస్ ఉంటాయి. చాలా అన్యాచురల్ చాయిసెస్ ఉంటాయి, న్యాచురల్ చాయిసెస్ ఉంటాయి. కొంతమందికి అసలు చాలా విపరీతంగా కూడా బిహేవియర్స్ ఉంటాయి. ఏదైనా కూడా నార్మల్ బిహేవియర్ ఇస్ నార్మల్ బిహేవియర్ అండ్ అబ్నార్మల్ బిహేవియర్స్ ఉంటే అవతల పార్ట్నర్ ఖచ్చితంగా సమ్మతం చెప్పాలి. అదర్వైజ్ ఇవి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్స్కి దారి తీయవు. అండ్ మోస్ట్ లైక్లీ ట్రొమాటిక్ స్ప్లిటప్స్కి, ట్రొమాటిక్ ప్రాబ్లమ్స్కి దారి తీస్తాయి. అండ్ ఎక్స్ప్లోర్ చేయడం వేరు, అది నచ్చినా నచ్చకపోయినా బతకడం వేరు. మరి నీకు అంత చాయిసెస్ నువ్వు యాజ్ అన్ ఇండివిజువల్ ఉన్నప్పుడు నీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే యూ షుడ్ సే నో. అండ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ ఓరల్ సెక్స్తో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ కమ్ విత్ బిగ్ బిగ్ అల్సర్స్ ఆన్ ద మౌత్స్ అండ్ లీజన్స్. ఇవన్నీ కూడా వాటితో వచ్చినవి. అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్లో there are so many safety aspects that we can be reassured. సింగిల్ పార్ట్నర్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు, వాళ్ళ హెల్త్ సెగ్మెంటే వేరు, వాళ్ళ పర్స్పెక్టివ్సే వేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనకి అలాంటి సిచ్యువేషన్స్ తక్కువ. బికాస్ పీపుల్ ఆర్ ఎక్స్ప్లోరింగ్లో చాలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఇందులో సేఫ్టీ అనేది ఉండదు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, మీరు చెప్పినట్టుగా విపరీతాలు కూడా చాలా ఉంటాయి అని అన్నారు కదా. సో అందులో భాగంగానే కొంతమంది అడుగుతూ ఉంటారు, నా హస్బెండ్ నేను పీరియడ్స్ టైంలో ఉండేటప్పుడు కూడా నాతో సెక్స్ చేయాలని అడుగుతూ ఉంటుంటారు. సో ఈ దీనివల్ల నేను ఏమైనా ఎఫెక్ట్ అవుతానా అని. ఎవరికి ఏ ఎఫెక్ట్ అవ్వరు, బట్ కంఫర్ట్ అనేది కూడా చూసుకోవాలి కదా. సి ఎవ్రీబడి ఈజ్ నాట్ హ్యావింగ్ సేమ్ సిమ్టమ్స్. ఓకే, సమ్ పీపుల్ ఆర్ వెరీ కంఫర్టబుల్, సమ్ పీపుల్ హ్యావ్ ట్రిమెండస్ పెయిన్. So if you are comfortable, you can go ahead. There is nothing to stop you. If you are not comfortable, you should not, because it will increase your pain, agony, stress, and అది ఒక మెంటల్ ప్రాబ్లమ్కి దారి తీస్తుంది. ఆల్రెడీ ఫిజికల్ పెయిన్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఇమోషనల్గా ఇంకా ప్రెషరైజ్ చేస్తే you will not be able to enjoy. And nobody is a toy in the other people's hand. Everybody has their own self regulation, self respect and body image particulars. So అవన్నీ ఉన్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ కమ్యూనికేట్. అంటే పూర్వము మన పెద్దవాళ్ళు సో ఇట్లా పీరియడ్స్ వచ్చేటప్పుడు వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టేవారు, పని చేయించకపోవడంతో పాటుగా. సో ఇలా సెక్షువల్గా కూడా ఇంటర్కోర్స్ కూడా ఉండకూడదని. అట్లా దాంట్లో ఏం సైంటిఫిక్ రీజన్ లేదని అంటారు. సో బేసికలీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ సైంటిఫిక్ రీజన్, ఇట్ ఈస్ అబౌట్ understanding a woman's needs, because women used to do lot of work. Okay, lot of work and a lot of house related work. Bigger families, చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి, చాలా మందికి వంట చేయాల్సి వచ్చేది, చాలా పెద్ద పెద్ద డేకిసాల్ లాంటివి ఎత్తాల్సి వచ్చేది, వంట దగ్గర ఇంటి పని, క్యాటిల్, మొత్తం యానిమల్ హస్బెండరీ ఉంటే కూడా ఉమెనే చూసుకునేవాళ్ళు. ఇట్లా ఎన్నో పనులు ఉండేవి.
పాలు పితకడం దగ్గర నుంచి ఇల్లు కల్లాపి కానీ ఊడవడం కానీ తుడడం ఇలా చాలా పనులు ఉండేవి. సో అలాంటి వాటికి నీకు కొంచెం రెస్ట్ ఇవ్వడానికి కొన్ని సోషల్ నార్మ్స్ గ్యాదర్ చేశారేమో తప్పితే కానీ, అండ్ అందులో ఒక పార్ట్ ఇది కూడా ఉండొచ్చు, జస్ట్ గివ్ హర్ స్పేస్, రికవరీ, అడిషనల్ స్ట్రెస్ లేకుండా రిలాక్స్డ్గా ఉండడానికి తప్పితే వేరే ఏ విషయాలు లేవు. సో మెన్ అండ్ ఉమెన్ సెక్షువల్ లైఫ్లో ఉమెన్ సాటిస్ఫాక్షన్కి ఎంత ప్రయారిటీ అనేది ఇస్తున్నారు ప్రజెంట్ మెన్స్ అనేది? అది మెన్ తప్పు కాదు, అది ఉమెన్ షుడ్ బి రెస్పాన్సిబుల్. చాలాసార్లు నేను చూశాను, ఇఫ్ నాట్ 100%, అట్లీస్ట్ 70% ఉమెన్ డూ నాట్ కమ్యూనికేట్. తనకి ఏం కావాలో తను చెప్పదు, కమ్యూనికేట్ చేయలేదు, చెప్పదు. వెదర్ షీఈస్ గాట్ అన్ ఆర్గాజమ్ ఆర్ నాట్, వెదర్ షీఈస్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్, ఆర్ వెదర్ షీఈస్ హ్యాపీ ఆర్ నాట్, షీ నెవర్ స్పీక్స్. అండ్ అంటే చెప్తే వాళ్ళు కూడా ఎలా తీసుకుంటారు అనే మొహమాటం ఉన్నప్పుడు నోరు మూసుకోవాలి. మరి ఇంక అందులో ఉనికిడేది? యు ఆర్ అన్ ఇండివిజువల్, హీ ఈజ్ అన్ ఇండివిజువల్. ఇండివిజువల్గా మీరు టుగెదర్గా ఒక రిలేషన్షిప్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇద్దరికీ ఆ మాట్లాడుకునే స్పేస్, ఓపెన్నెస్, కమ్యూనికేషన్, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నువ్వు నీ ట్రాన్స్పరెన్సీని తొక్కేసుకుని పార్ట్నర్ ఏమనుకుంటాడో అనుకుంటే తప్పు కదా. చాలాసార్లు కమ్యూనికేషనే ప్రాబ్లం. కమ్యూనికేట్ చేస్తే పాజిటివ్గా తీసుకునే పార్ట్నర్స్ ఉంటారు. ఓకే, డిప్రెస్ అయిపోయి వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఐఎమ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ అని ఇంకా పర్ఫార్మెన్స్ పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. బట్ దట్ నంబర్ ఇస్ లెసర్. అండ్ నువ్వు ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నావు అనేది నువ్వు సరిగ్గా చెప్పగలగాలి. యోర్ ఫాల్ట్ అని చెప్తే ఎవరైనా ఒఫెన్సివ్గా ఫీల్ అవుతారు. లెట్స్ డూ ఇట్ దిస్ వే అన్నది చెప్తే వేరే రకంగా ఉంటుంది. ఐ వుడ్ వాంట్ సమ్ మోర్ టైమ్ అని అంటే వేరే రకంగా ఉంటుంది. సో నీ మాటలు వల్లే ఏదైనా కానీ పెరగడమా విరగడమా అనేది ఉంటుంది. చాలా వరకు వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా చెప్పాను అని అనుకోండి ఫర్ సపోజ్, సో నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, దట్స్ వై యూ ఆస్కింగ్ లైక్ దట్, అలా ఏమైనా అంటారేమో. సో ఈ రకంగా తీసుకుంటే నేను ఏం ఇంకెందుకు మరి అలాంటప్పుడు ఆ పార్ట్నర్తో బతకడం ఎందుకు చెప్పు? ఈ మాత్రం కూడా కమ్యూనికేట్ చెయ్యలేకపోతే దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఓకే, అండ్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ యోర్ వర్డ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఇంటర్ప్రిటెడ్. ఓకే, ఇంటర్ప్రిటేషన్ అనేది నీ బిహేవియర్ వల్ల కూడా వస్తుంది, నీ ఇంటిమసీ వల్ల కూడా వస్తుంది, నీ మాటల వల్ల కూడా వస్తుంది, నీ అట్మాస్ఫియర్ వల్ల కూడా వస్తుంది. A very loving, caring couple would never talk such extreme things. Only a sadist will talk like that. సో అట్లాంటి సాడిస్ట్ గారితో ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంత చెడ్డగా నీ గురించి మాట్లాడిన వాళ్ళు పట్టుకుని ఊగులాడాల్సిన అవసరం అసలుకే లేదు. సో ఏదైనా అర్థం చేసుకుంటేనే రిలేషన్షిప్. ఇంత నాస్టీగా మాట్లాడితే ఇంకా వాడు నీ గురించి ఏమనుకుంటున్నాడు, నువ్వు ఎందుకు ఉండాలి కలిసి? యాజ్ వెల్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ట్రామా. Today if he speaks like this, tomorrow he'll speak anything else. And if you are going to think like he might talk to me like that, that means you don't have an internal respect for him. So ఏదైనా రిలేషన్షిప్లో బయట ఎంత రెస్పెక్ట్ ఉంటుందో లోపల కూడా అంతే రెస్పెక్ట్ ఉండాలి, అంత కమ్యూనికేషన్ ఉండాలి, అంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి. లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఈవెన్ స్టేయింగ్ టుగెదర్. భార్యాభర్తలు విడిపోవటానికి కొన్ని రీజన్స్ చెప్తూ ఉంటారు. సో బిఫోర్ మ్యారేజ్ తను ఉన్నట్టుగా, అంటే ఒకవేళ లవ్ చేసుకుంటే బిఫోర్ మ్యారేజ్ ఉన్నట్టుగా, లేదు అంటే మ్యారేజ్ స్టార్టింగ్లో ఉన్న విధంగా తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఉండటం లేదు. సో అది ఎలాంటి కండిషన్లో అయినా కావచ్చు, లైక్ తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కావచ్చు, లేదంటే సెక్షువల్ లైఫ్లో కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా నాకు డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మేము ఉండలేకపోతున్నాం, మాకు చాలా డిఫరెన్సెస్ వచ్చాయని చెప్తూ ఉంటారు. ఎందుకు బిఫోర్ ఉన్నట్టుగా ఆఫ్టర్ ఉండలేకపోతారు? అంటే ప్రాబ్లం మెన్లో ఉంటుందా, ఉమెన్లో ఉంటుందా? ప్రాబ్లం లైఫ్లో ఉంటుంది. బికాస్ వెన్ యూ ట్రావెల్ టుగెదర్ ఖచ్చితంగా ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. అండ్ లైఫ్లో ఎప్పుడు కష్టాలు నష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. అండ్ దట్ బిల్డ్స్ రిలేషన్షిప్. అలాగే నీ డిమాండ్స్ అండ్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ ఎన్వైరన్మెంట్ కీప్స్ చేంజింగ్. అవి చేంజ్ అవుతున్న కొద్దీ దానికి అనుగుణంగా నువ్వు అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలి. At 20s you are a different person, at 30s you are a different person, at 40s you are different, 50s you are different. Your body is different, yes. Your work is different, your professional engagements are different, your family is different, your responsibilities are different. So prioritize అయ్యేవి prioritize అవుతూ ఉంటాయి, prioritize లేని పక్కన పడుతూ ఉంటాయి. బట్
ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు అన్లెస్ ఇట్ ఈస్ థ్రెటనింగ్ ద అదర్ పీపుల్స్ లైఫ్ ఆర్ ఇట్ ఈస్ వెరీ ట్రామాటిక్ ఫర్ ద అదర్ పీపుల్స్ లైఫ్, యూ కెన్ ట్రావెల్ టుగెదర్. అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అర్థము చేసుకోవడం అనేది ఉంటుంది. అండ్ సెక్షువల్ యాక్టివిటీ కూడా డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. సమ్ టైమ్స్ ఈవెన్ అ హగ్ విల్ గివ్ యూ ద సేమ్ ఫీలింగ్, సమ్ టైమ్స్ ఈవెన్ ఇంటిమసీ విల్ నాట్ గివ్ యూ ద సేమ్ ఫీలింగ్. సో ఎన్వైరన్మెంట్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. లైఫ్లో ఎప్పుడైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఉండేదాన్నే మనం పాలిష్ అవుతూ ఉంటాం తప్పితే ఇది ఎవ్వరి మిస్టేకు కాదు. అండ్ ఇప్పుడున్న హై స్పీడ్ సొసైటీలో చాలా డిమాండింగ్ సిచ్యువేషన్స్లో వర్క్ చాలా టైం తినేస్తుంది. అండ్ వర్క్తో పాటు అదర్ థింగ్స్ ఆల్సో ఆర్ వెరీ వెరీ ఆక్యుపైయింగ్, లైక్ యువర్ ఓన్ కమిట్మెంట్స్ కానీ, యువర్ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ, కెరియర్తో పాటు ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ. People would want to have a house, people would want to have a vehicle, people would want to have 1 or 2 children. ఇవన్నీ మేనేజ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఆ జనజీవన స్రవంతిలో కలిసి వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ పీపుల్ కీప్ చేంజింగ్. లవ్కి డెఫినేషన్ మారుతూ వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు చాలా రిలేషన్షిప్స్ అన్నీ కూడా మ్యాక్సిమం బ్రేక్ అవుతూ అలా వెళ్తున్నటువంటి ఈ రిలేషన్షిప్స్ని చూసి సో చాలామంది ఏంటంటే జస్ట్ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ వచ్చేద్దాం, మ్యారేజెస్ ఇవన్నీ ఎందుకు, తర్వాత మళ్ళీ డివోర్స్ ఇవన్నీ తలకాయ నొప్పులన్నీ ఎందుకు, సో లివింగ్ టుగెదర్లో ఉందాం అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా మనకి పోతుంది అండ్ ఆ కంపాటబిలిటీ ఉండదు. సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. సో కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ మ్యారేజ్ అనే వర్డ్ కూడా ఇంకా ఉండదంటారా? అసలు ఇలాంటి రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఈ లివింగ్ టుగెదర్ వెళ్తాయంటారా? చూస్తూ ఉంటుంటే ఏమనిపిస్తుంది? ఈ బేసిక్గా కుటుంబ వ్యవస్థ, మ్యారేజెస్ ఇవన్నీ కూడా చాలా 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 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆది మానవులు అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా లోకంలో ఉన్నారు. హూ జస్ట్ బిహేవ్ లైక్ స్ట్రే డాగ్స్. దే క్యాన్ బి స్ట్రే డాగ్స్ ఎనీవేర్. అయితే కుటుంబ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. అది చాలా కంట్రీస్లో కూడా ఇప్పటికీ నిలబడింది. అండ్ ఒక వ్యవస్థ ఏదైతే మనుగడ ఎప్పటి నుంచో ఉందో దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు. టెంపరీగా ఎవరైనా బ్రేక్ చేయాలని చూసినా కానీ వాళ్ళు త్వరగానే రియలైజ్ అవుతారు, అయ్యో ఇలా మనం చేయలేదని. వాళ్ళు చూపించిన దారిని అబ్బో అనుకునే వాళ్ళే చీ అని తర్వాత అనుకుంటారు. సో బేసిక్గా ఇట్స్ ఆల్ అబౌట్ సొసైటీ. అండ్ సొసైటీ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఎప్పుడూ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు లాగా రేపటిలాగా ఇది బెటర్ అంటారా, అది బెటర్ అంటారు? లివింగ్ టుగెదర్ బెటర్గా ఉంటుందా, లేకపోతే మ్యారేజ్ లైఫే బెటర్గా ఉంటుందా? ఏది కరెక్ట్ వే? సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. ఇఫ్ దెర్ ఇస్ నో రిలేషన్షిప్ కవరింగ్ యువర్ ఎంటైర్ ఇమోషనల్ అండ్ ఫిజికల్ అటాచ్మెంట్స్, దెన్ వాట్ ఈస్ ద సెక్యూరిటీ? సో చాలామంది అనుకుంటారు ఓకే లివింగ్లో బాగుంటుంది అనేసి. బాగుంటుండొచ్చు ఎప్పటి వరకు, సెక్యూరిటీ అనేది ఎప్పటి వరకు ఉంటుంది? వాళ్ళిద్దరు కలిసినంత వరకు అంతే. ఆ తర్వాత ఇంకొక పార్ట్నర్ దొరికారని ఒకరు వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? సో అలా అని మ్యారీడ్ రిలేషన్షిప్స్లో వెళ్ళిపోరని కాదు, బట్ మ్యారీడ్ రిలేషన్షిప్స్లో వెళ్ళిపోయినప్పుడు దెర్ ఈస్ ఎవ్రీ బిట్ ఆఫ్ అ లీగాలిటీస్ దట్ ఆర్ దేర్ టు మేక్ యువర్ సెక్యూర్. రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. There is entire family system that governs you, that protects you. But in just random relationships, avanni undavu. And there will be nobody to share your trauma also. Anybody going through divorce, there will be families supporting them, children supporting them, or something else supporting them to stand by them. At least siblings, at least anybody. But when you are getting apart or having hardships in your other relationships, there will be very few people to support you. And you are not very secure there. Legal ga kuda konni legalities e untai, anni legalities apply avvu. సో కమింగ్ టు మేల్ మాస్టర్బేషన్, సో హస్తప్రయోగం, సో ఇది ఎవ్రీడే చేయటం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ ఏమైనా దెబ్బతింటుందా? See, it's a absolute normal phenomenon. మాస్టర్బేషన్ అనేది చాలా చాలా నార్మల్. యూ కెన్ నాట్ టెల్ దట్ ఇట్ ఈస్ అబ్నార్మల్ అన్లెస్ అండ్ అంటిల్ పీపుల్ హ్యావ్ ఫర్గాటన్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ ఓన్లీ డూయింగ్ దట్. దట్ ఈస్ నాట్ నార్మల్, దట్స్ అబ్నార్మల్. సో నీ దినచర్యలు, నీ ప్రొఫెషన్,
నీ వర్క్ స్పేస్, నీ వర్కౌట్, నీ ఫ్యామిలీ లైఫ్, నీ ఎడ్యుకేషన్ ఇవేవి డిస్టర్బ్ అవ్వట్లేదు. వన్స్ ఇన్ అ వైల్ యూఆర్ డూయింగ్ ఇట్ అంటే దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ అండ్ యువర్ హార్మోన్స్ గైడ్ యూ and it is okay. But when you stop the entire world and you are just after it and you are doing it more than often, more than required, stopping your work or stopping your communication skills or not engaging with people around and the social life anta potundi ani ante, then that's not normal. You need help and you have professional people to help you. సో ఇంతకు ముందు అయితే మనకి కరెక్ట్గా ఒక ఏజ్ అనేది చూసి ఒక 18 years తర్వాత లేకపోతే 21 years తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే మనకి మ్యారేజెస్ అనేది చేసేవాళ్ళు. సో పిల్లల్ని కూడా ఇమీడియట్గా ప్లాన్ చేసుకుని ఈ ప్రొసీజర్ ఉండేది. బట్ నవేడేస్ అందరూ కూడా కెరియర్ వైజ్గా వెళ్తున్నారు, ఆ ఓరియంటెడ్గా వెళ్తున్నారు కాబట్టి సో వాళ్ళంతా ఒక 35 అట్లా, అమ్మాయిలు కూడా అలానే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు 30-35 అన్నప్పుడు. సో పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి ఈ కాంప్లికేషన్స్ నార్మల్ అయిపోయింది. సో గల్లీకి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అనేది వస్తుంది. సో ఇది పెరుగుతున్న టైంలో ప్రాపర్గా నాకు పిల్లల్ని కావాలి ప్లాన్ చేసుకోవాలనుకునేటప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఎలా చేసుకోవాలి, దీని నుంచి ఏ రకంగా బయటపడచ్చు? కుటుంబ వ్యవస్థ ఎప్పుడైనా కూడా చాలా పటిష్టంగా ఉండింది. సో ఎర్లీ మ్యారేజెస్ ఆల్వేస్ బెటర్. టీనేజ్ మ్యారేజెస్ కాదు, ఎర్లీ మ్యారేజెస్ అంటే ద రైట్ ఏజ్ మ్యారేజెస్ చాలా బెటర్. దాని మీద ఒక మొత్తం దేశ భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత స్ట్రాంగ్గా ఎందుకున్నాము యాజ్ అన్ ఎకానమీ? అన్ని అదర్ ఎకానమీస్ ఆర్ డయింగ్ ఎకానమీస్ అని ఎందుకు అంటున్నారు? బికాస్ వీ హ్యావ్ యంగ్ పాపులేషన్. అంటే ఈ దేశాన్ని, ఈ వ్యవస్థని మన లాస్ట్ జనరేషన్ కాపాడారు. వాళ్ళందరూ టైంకి పెళ్ళిళ్ళు చేసుకుని 2-3 పిల్లల్ని కానీ ఇప్పుడు ఈ దేశానికి యంగ్ పాపులేషన్ ఇచ్చారు. మనం నంబర్ 1కి వెళ్ళే ఆస్కారం అనేది ఇచ్చారు. యూరోప్ చూసారా, చచ్చిపోయింది. అక్కడ ఉండడానికి జనాలు లేక ఊర్లలో నుంచి, ఇండియా నుంచో ఎక్కడి నుంచో వెతుక్కుంటున్నారు జనాలు, వచ్చి ఉండండి మేము డబ్బులు ఇస్తాం. సో అలాంటి ఒక వ్యవస్థకి వెళ్ళిపోవాలంటే ఈధర్ కుటుంబ వ్యవస్థ అన్నా చచ్చిపోవాలి, లేకపోతే డీలేడ్గా మ్యారేజెస్, డీలేడ్గా పిల్లలన్నా కనాలి. కనేది కూడా ఒక్కళ్ళనే కంటున్నారు. అలాంటప్పుడు ఒక 10-15 ఏళ్లలో మనం ఎక్కడ ఉంటాము? మనం ఎక్కడ ఉండం, మళ్ళీ యూరోప్లో తయారవుతాం. సో ఇది నెక్స్ట్ ఉండే డేంజర్. చాలా పాపులేషన్ సర్వేస్, ఫర్టిలిటీ సర్వేస్, ఇట్లా కొన్ని వందల సర్వేస్ ఏం చెప్తున్నాయంటే మనము వీ హ్యావ్ గాన్ బిలో ద మార్క్ ఆఫ్ నార్మల్ ఫర్టిలిటీ. నార్మల్ ఫర్టిలిటీ అంటే ఏంటి? 2.2 దాని మార్క్. అంటే 2 పెళ్ళి చేసుకుంటే వాళ్ళకి 2 పిల్లలు. ఓకే, సో యావరేజ్గా 2.2 ఫర్టిలిటీ నంబర్. ఇప్పుడున్న పరిస్థితిలో అది 1.5 కంటే కూడా దిగువలో ఉంది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? బికాస్ ఆఫ్ one is late marriages, one is deciding late to have children, third is fertility problems, fourth is getting pregnant difficult, having miscarriages, obstetric problems రావడము. దాని తర్వాత another reason is పిల్లలు పుట్టాక కూడా వాళ్ళు చిన్న వయసులోనే చనిపోవడం. ఏది డెంగ్యూ అయినా అయ్యుండొచ్చు, మొన్న కోవిడ్కి చనిపోయినట్టు అట్లా ఎన్నో రీజన్స్ అయ్యుండొచ్చు. సో బర్త్ రేటు తగ్గుతుంది. ఎంత హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా ఏదో ఒక పాండమిక్, ఎపిడమిక్ లాంటివి వచ్చి పిల్లల భవిష్యత్తుతో లాక్కుంటున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇంకా మనము లేట్గా మ్యారేజెస్ చేసుకున్నట్టు అయితే రీప్రొడక్టివ్ ఫంక్షన్కి స్కోప్ లేకుండా పోతుంది. బికాస్ దెర్ ఇస్ పొల్యూషన్, there is so much of plastics that are microplastics. మనం వాడే సామాన్లో ఉన్న మైక్రోప్లాస్టిక్స్ వర్కింగ్ ఆన్ అవర్ ఫర్టిలిటీ, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, యువర్ ఫుడ్లో ఉన్న పెస్టిసైడ్స్, కెమికల్స్, యాడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఇలా ఎన్నో దే ఆర్ యాక్టింగ్ ఆన్ అవర్ ఫర్టిలిటీ. ఇంత మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఫీమేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయి తర్వాత పిల్లలు కావాలంటే కష్టపడడం కంటే ఒక సరైన ఏజ్లో మ్యారేజ్ చేసుకుని ప్రియారిటైజ్ చైల్డ్ టు కెరియర్ ఆర్ కెరియర్ పార్షలీ చైల్డ్ టు అన్ ఎక్స్టెంట్. సో ఇదేదో బ్యాలెన్స్ చేయాలి. దీన్ని వదలొద్దు, దానికి దీన్ని వదలొద్దు. బ్యాలెన్స్ చేస్తేనే అది నీ ఎడ్యుకేషన్ నీకు ఇచ్చే విజ్డమ్. కరెక్ట్ కదా? ఇప్పుడు చదువుకోని వాళ్ళు తప్పులు చేసి, చదువుకున్న వాళ్ళు కూడా తప్పులు చేస్తే
దాన్ని పాలిష్డ్ తప్పులన్నా తప్పే కదా. అంతే. సో నువ్వు చదువుకున్నప్పుడు నీ చదువు నీకేం నేర్పించాలి? అట్లీస్ట్ కుటుంబ వ్యవస్థని కాలరాయొద్దన్నా నేర్పించదు కదా. సో అది నీకు నేర్పించదు చదువు. నీ చదువు నీకేం నేర్పిస్తుంది? నువ్వు మంచిగా ఆలోచించి నీకు నువ్వు ఏమవ్వాలో ఒక మంచి సంకల్పం తీసుకుని దాన్ని నెరవేర్చుకోవాలని చెప్తుంది. అందులో నీకు కుటుంబం లేదు, పెళ్ళిళ్ళు లేవు, పిల్లలు లేరు అని అంటే అది నీ ఇష్టం. తర్వాత ఎప్పుడైనా వాళ్ళు నాకు ఇప్పుడు పిల్లలు కావాలి 45 ఏళ్ళ కంటే కుదరదు. డోనర్ ఎగ్ డోనర్ స్పర్మే చెప్తారు మరి ఫర్టిలిటీ వాళ్ళు. ఫీమేల్లో ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం కానీ మేల్లోని స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడానికి కానీ కేవలం ఏజ్ ఫ్యాక్టర్ అనేది రోల్ ప్లే చేస్తుందా, లేదు అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ కూడా ఉందంటారా? లైఫ్ స్టైల్, మొత్తం లైఫ్ స్టైలే దానికి ఒక రీజన్ కింద మారింది. ఏజ్, ఏజ్ చాలా చాలా ఇంపార్టెంట్. 30+ వాళ్ళకి క్వాలిటీ తగ్గుతుంది, 35+ వాళ్ళకి బ్యాడ్ క్వాలిటీ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. 40 తర్వాత ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద టైం చాలా బ్యాడ్ క్వాలిటీ వస్తుంది ఎగ్స్ వరకు. స్పర్మ్ అంటారా, స్పర్మ్ కూడా ఏజ్కి కొంచెం రిలేషన్ ఉంటుంది, కానీ లైఫ్ స్టైల్కి మటుకు చాలా రిలేషన్షిప్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆల్కహాల్, స్మోకింగ్, సబ్స్టెన్స్ అబ్యూస్, ఇవన్నీ కూడా ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీని దెబ్బతీస్తాయి. వీటితో పాటు మనం యూస్ చేసే మైక్రో ప్లాస్టిక్స్, చాలా క్యాజువల్గా మనము వాటర్ బాటిల్స్లో నీళ్ళు తాగేసేసి పడేస్తూ ఉంటాము. ఆ ప్లాస్టిక్స్ కూడా లీచ్ అయిపోయి ఆ వాటర్లో ఉండి ఫర్టిలిటీ తగ్గిస్తున్నాయి. ఇలాగే మనం చెప్పుకుంటూ పోతే తినే ఆహారంలో కూడా చాలా పెస్టిసైడ్స్, కెమికల్స్, యాడిటివ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దాన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. వీటితో పాటు మనము కోరి తెచ్చుకున్న కష్టాలు అంటాం కదా, ఎక్కువ టైం వర్క్ చేయడము, నైట్ అంతా కూర్చొని టీవీలు చూడడము, లేకపోతే సోషల్ మీడియా చూడడము, లేకపోతే నెట్ఫ్లిక్స్, అమెజాన్లు రన్లాగా ఒక కంటిన్యూస్ సిరీస్ మొత్తం నైట్ అంతా చూడడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, స్ట్రెస్ తీసుకోవడము జాబ్లో, ఇవన్నీ కూడా ఫర్టిలిటీని ప్రతి యాంగిల్, ప్రతి కార్నర్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అండ్ ఇది ఓన్లీ ఆడవాళ్ళకి మగవాళ్ళకని కాకుండా ఇద్దరికి ఇవే ప్రాబ్లమ్స్ కామన్గా హిట్ చేయడం మూలాన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రెగ్నెన్సీస్. సో గతంలో మనం చూసుకుంటే చాలా న్యాచురల్ ప్రెగ్నెన్సీసే ఎక్కువగా ఉండేవి, న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయ్యేవారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చక్కగా ఎలాంటి మెడిసిన్స్ లైక్ అలాంటివి ఏమి యూస్ చేయకుండానే వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకునేవారు. డెలివరీ కూడా న్యాచురల్గా అయ్యేది. బట్ వెరాజ్ ఇప్పుడు వచ్చేటప్పటికల్లా అసలు కన్సీవ్ అయ్యారని తెలిసిన దగ్గర నుంచి మెడిసిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది డెలివరీ వరకు. ఎందుకు ఇట్లా? ఎందుకంటే స్టార్టింగ్ మీరు అన్నట్టు యంగ్ పాపులేషన్ ఉండేది. యంగ్ పాపులేషన్కి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉండవు. లైక్ బీపీ అయినా, షుగర్ అయినా, స్థూలకాయ సమస్యలైనా ఏవి ఉండవు వాళ్ళకి. 18-20 years ఓ 40 kgs ఉండేవాళ్ళ అమ్మాయిలు అయితే. యాజ్ యంగ్ యాజ్ 18-20 years or 16 years or వాట్ ఎవర్, వాళ్ళకి వాళ్ళ ఏజ్ కొంచెం ప్రొటెక్షన్ ఇచ్చేది. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి కాదు. మోడరేట్గా ఫుడ్ తీసుకునేవాళ్ళు, ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ బ్రహ్మాండంగా ఉండేది. ఎంత మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండేదంటే సాయంత్రం అయ్యేసరికి భోంచేసి పడుకుంటే విపరీతంగా మంచిగా నిద్ర, ఎర్లీ స్లీపింగ్, పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే లేసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్, దినచర్యలతో పాటు సరైన వ్యాయామం కూడా ఉండేది. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ ఎందుకు రావు? మస్తు వస్తాయి, మంచిగా వస్తాయి, కావాల్సినన్ని వస్తాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? 30 దాటితే తప్పితే ప్రెగ్నెన్సీ ఆలోచించట్లేదు. అప్పటికే 60, 70, 80 కిలోలు ఉంటున్నారు. ఇది మినిమం. ఇక 90, 100 చాలా మంది ఉంటారు. స్థూలకాయ సమస్యలు హస్బెండ్ వైఫ్ ఇద్దరికీ ఉంటున్నాయి. దీంతో పాటు సబ్స్టెన్స్ అబ్యూస్ విపరీతంగా పెరిగింది, కాలుష్యం చాలా పెరిగిపోయింది. వీటన్నిటితో పాటు రాత్రి నిద్రలు ఉండవు. సో బాడీ అనేది నీ రిపేర్ ఫ్యాక్టర్ని చూసుకున్నట్టయితే హార్ట్కి శ్రద్ధ పెడుతుందా, లివర్కి శ్రద్ధ పెడుతుందా, కిడ్నీస్కి శ్రద్ధ పెడుతుందా, బ్రెయిన్కి శ్రద్ధ పెడుతుందా, ఇవన్నీ పక్కన పడేసి రీప్రొడక్షన్కి సంధిస్తుందా? ఇవ్వదు. సో రీప్రొడక్షన్ ఇస్ ద లాస్ట్. బాడీ అంతా మంచిగా ఉంటే ఫస్ట్ వచ్చేది ప్రెగ్నెన్సీ. సో రీప్రొడక్షన్కి మనము మంచి దారి ఇవ్వాలి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఆరోగ్యమే లేకపోతే రీప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి అసలు స్కోపే ఇవ్వదు బాడీ. అండ్ బాడీ నీకు షుగర్ ఉండి, బీపీ ఉండి, స్థూలకాయ సమస్యలు ఉండి, స్ట్రెస్ ఉండి, హైరాణ పడిపోతూ ఉంటే అదొక భయము, ఆందోళనతో ఉన్న పరిస్థితిలో
నీకు రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఎట్లా వస్తాయి మంచిగా? కార్టిజాల్ వస్తుంది, స్ట్రెస్ హార్మోన్ దండిగా వస్తుంది చాలా. కార్టిజాల్ వచ్చినప్పుడు ఇంకా వెయిట్ గెయిన్, ఇంకా షుగర్ అన్కంట్రోల్డ్ అయిపోతుంది, ఇంకా నిద్రలేమి సమస్యలు పెరిగిపోతాయి. సో ఏ హార్మోన్ ఎవరికి ఏ టైంలో వస్తే ఆ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలామందికి స్ట్రెస్ ఎక్కువగా ఉంది, వాళ్ళకి కార్టిజాల్ వచ్చి అస్తవ్యస్తంగా అయిపోతున్నాయి హార్మోన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. అన్నిటికంటే ఇప్పుడు ఎక్కువగా నంబర్స్ మేము చూసే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగిపోయాయి బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్. మరి అంత ఓవర్ వెయిట్ సమస్యని చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. ఒకప్పుడు నా ఓపీకి 10-15 years బ్యాక్, ఎప్పుడో కాదు 10-15 years బ్యాక్, ఓపీడీలో ఒక 100 members నేను ఓపీడీ చూశాను అనుకో, ఒక 2-3-4 ఉమెన్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ నార్మల్ బిలో నార్మలే వచ్చేవాళ్ళు. ఇప్పుడు వారానికి 2-3-4 నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఓవర్ వెయిటే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా సింపుల్గా చెప్తారు, చుట్టుపక్కల అందరూ 60 kgsతో తిరుగుతున్నారు అనుకో, వాళ్ళు కూడా నార్మల్ అనుకుంటున్నారు. కానీ అది నార్మల్ కాదు. 60 is నాట్ నార్మల్. మన ఇండియన్ BMIs ఫర్ ఉమెన్ ఆర్ లెసర్. మనం అంతా 40 kgsలో ప్రెగ్నెంట్ అయ్యి 45-50 kgsకి డెలివరీ అయిపోయి సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అదే రేంజ్లో ఉన్నవాళ్ళం. ఇప్పుడు సడన్గా 60-70 నార్మల్ అని అంటే ఎట్లా కుదురుతుంది? అదే బాడీ, అదే థైరాయిడ్ గ్లాండ్, ఏజ్ ఎక్కువ, వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో థైరాయిడ్ సమస్యలు చాలా ఎక్కువ పెరిగిపోయాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత కష్టపడి అయోడిన్ డెఫిషియన్సీ అనుకుని, అది అనుకుని, ఇది అనుకుని, అయోడిన్ సప్లిమెంటేషన్ చేసి చేసి కరెక్షన్ అనుకుంది థైరాయిడ్కి. కానీ ఇప్పుడు ఒబెసిటీ కూడా చాలా ఎక్కువగా ఒక మహమ్మారిలా తయారై. పెళ్ళప్పుడు నేను బాగానే ఉన్నాను, పిల్లలు పుట్టక ముందు నేను బాగానే ఉన్నాను, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకేముంటుంది, ఇట్లానే లావు అవుతాం, పిల్లలు పుట్టారు కదా అందుకే నేను లావుగా అయ్యాను అని చెప్తూ ఉంటారు. అసలు దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? అసలు ఏ సంబంధం ఉండదు. బాగా తినేసి లావు అవడం తప్పితే వేరే ఏం లేదు. సో ప్రెగ్నెన్సీస్లో పాతకాలంలో అన్ని పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండేది, వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకునేవాళ్ళు. డెలివరీ అయిన తర్వాత కూడా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు, ఓవర్గా ఫుడ్ ఉండేది కాదు, ఇంటి పని అంతా ఉండేది. వాళ్ళు నార్మల్ వెయిట్కి సులువుగా వచ్చేసేవాళ్ళు. 1-2 years బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి సులువుగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఓవర్ వెయిట్తో ప్రెగ్నెంట్ అవుతున్నారు. ప్రెగ్నెన్సీలో చాలా వర్క్ తగ్గించేస్తారు. మదర్-ఇన్-లా అసలు వర్కే చేయనివ్వరు. దానికి తోడు ఓవర్గా ఫుడ్ పెట్టేస్తారు. ప్రేమ అనుకుంటారు, అది ప్రేమ కాదు, పైశాచికత్వం. దాంతో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. షుగర్ ఉందమ్మా అని అంటే జ్యూస్ తాగొచ్చా అంటారు. దీనికి దానికి అసలు ఏమైనా లింక్ ఉందా? అసలు విపరీతంగా అడుగుతారు. బేబీ పెంచితే బేబీ 10 ఏళ్ళకే డయాబెటిక్ అవుతుంది. అలాంటి బేబీస్నే పెంచుతున్నారు వీళ్ళు. సో డెలివరీ అయిన తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరైనా ఇస్తున్నారా? అదొక భారం కింద ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్ లేదు. వాళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళందరూ బేబీని ఎత్తుకుని తిరుగుతారు. సో ఈమెకి ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఏది, ప్రైవసీ టైం ఏది? మదర్ అటు సోషల్ మీడియాకి టైం ఇవ్వాలి, అటు వర్క్ ఏమన్నా ఉంటే చూసుకోవాలి, అటు బేబీని చూసుకోవాలంటే టైం అంతా స్ప్లిట్ అయిపోవట్లా. సో దాంతో పాటు కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవేర్నెస్ ఎంత పెంచినా కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్లోగా తగ్గిపోయింది. ఇంతకుముందు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకెళ్లాలంటే కూడా చాలాసార్లు కష్టమవుతుంది. సో ఆ కష్టానికి కూడా వీళ్ళు తెలుసుకోకుండానే వీళ్ళకి అది ప్రాబ్లం అని తెలియకుండానే వాళ్ళు అలా అయిపోతున్నారు, ఇవ్వలేకపోతున్నారు. బికాజ్ ఇట్స్ అ కన్సిస్టెంట్ రెస్పాన్సిబిలిటీ. అంత కన్సిస్టెంట్గా ఏ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నది లేదు. అండ్ చైల్డ్ని కూడా చాలాసార్లు ఇమోషనల్గా డిప్రెస్ అయిపోయి ఇదేనా నా పని, నేను ఇంక దీనికైనా పనికి వస్తాను అలా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు అని అంటే వాళ్ళు ఒక 3 months పిల్లలు పుట్టిన 3 monthsకే వర్క్ స్టార్ట్ అయిపోవడం, వెళ్ళిపోవడం. 6 months వరకు మెటర్నిటీ లీవ్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ప్రొవిజన్ ఇచ్చింది. ఎందుకంటే 6 months మెటర్నిటీ లీవ్ ఇస్తే వీళ్ళు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారని. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడప్పుడు 7th month 8th monthకి మెటర్నిటీ లీవ్ తీసేసుకోవడం వల్ల బేబీతో ఎక్కడ ఉంటుంది టైము. సో దట్స్ ద రాంగ్ స్టెప్. ఎప్పుడైనా కానీ నువ్వు ప్రెగ్నెన్సీలో యాక్టివ్గా ఉండి ఆఫీస్కి వెళ్ళి ఇంటి పని చేసుకుంటూ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటే డెలివరీ అయిన తెల్లారి నుంచి నువ్వు మెటర్నిటీ లీవ్ తీసుకుంటే 6 months నువ్వు బేబీతో ఉండొచ్చు. ఆ 6 monthsలో నీకు లాక్టేషన్ మంచిగా ఎస్టాబ్లిష్ అయిపోతే
ఆ కిటుకు నీకు తెలిసిపోతే ఇంటి పని ఎలా చేసుకోవాలి, బేబీని ఎప్పుడు చూసుకోవాలి, బేబీకి ఫీడింగ్ ఎప్పుడు ఇవ్వాలి, నాకంటూ ఎప్పుడు టైం ఉంటుంది, నేను ఆఫీస్కి అంటే ఎలా మేనేజ్ చేయాలని అన్నీ ఆలోచించుకుని సవ్యంగా పెట్టుకుంటే అది కదా నెక్స్ట్ ప్లానింగ్. 6 months తర్వాత కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది పాత. అంటే వాళ్ళు బలవంతంగా ఇప్పుడు ఈ ఫీడింగ్ అనే ఆఫ్ చేయడం వల్ల ఏమైనా సమస్య వస్తుందో తల్లికి? అసలు ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా చాలా సులువు. దానికి ఇంటెన్షన్ ఉండాలి. ఆఫీస్లో కూడా ఎవ్రీ 2-3 hours ఒకసారి బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. వచ్చేటప్పుడు ఫ్లాస్క్లో పెట్టేసుకొని తెచ్చేసుకోవాలి. సో ఇది అందరూ చేయాల్సిన ప్రక్రియ అండ్ ఇది కష్టం కాదు. దీనికి ఒక మంచి ఇంటెన్షన్ ఉండాలి. ఫోర్స్డ్గా మన బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేస్తే వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది. ఫుడ్ అనేది అప్పటిదాకా ఎక్కువ తీసుకుంటాం కదా, ఫుడ్ ఆపరు చాలా మంది. సో దాంతో వెయిట్ గెయిన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రైట్. సో డెలివరీస్ విషయానికి వచ్చేటప్పుడు సో నార్మల్ డెలివరీ అవ్వడమే చాలా మంచిది అనేది ఉన్నటువంటి ప్రచారం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అంటే 2 వాదనలు వినిపిస్తున్నాయి. నార్మల్ డెలివరీ కూడా ఇబ్బందే కలుగజేస్తుంది లేడీస్కి. నార్మల్ డెలివరీ చేసేటప్పుడు పెల్విక్ మజిల్స్ అన్నీ లూజ్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, వెజైనా లూజ్ అయిపోతుంది, తర్వాత సెక్షువల్ లైఫ్ అంతా కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది, కాబట్టి సిజేరియన్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వీళ్ళు కొత్త కాన్సెప్ట్ కనుక్కున్నారు. అనాది కాలంలో నుంచి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి నార్మల్ డెలివరీసే అయినాయి. సర్జరీస్ ఎప్పటి నుంచి అవుతున్నాయి? కొన్ని సంవత్సరాల నుంచి అవుతున్నాయి. అవి ఎందుకు అవుతున్నాయి? మదర్కి ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఉంటే, బేబీకి ఏదైనా లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం ఉంటే చేయాల్సిన ప్రొసీజర్ని ఇంత క్యాజువల్గా అడాప్ట్ చేసేసుకుంటారని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. లాస్ట్ 5 ఏళ్ల నుంచే ఈ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇది పిచ్చే తప్పితే వాస్తవత్వం లేదు. ఎందుకంటే పాతకాలంలో కూడా 10 మంది పిల్లల్ని కన్నారు. ఎలా కన్నారమ్మా? అంత లూజ్ అయిపోయి, అంత వేస్ట్ అయిపోయి, అంత పనికి రాకుండా అయిపోతే 10 మందిని ఎలా కంటారు చెప్పండి? ఉమెన్ సెక్షువలీ అట్రాక్టివ్గా ఉండి మంచిగా ఉంటేనే కదా 10th చైల్డ్ అనేది వస్తుంది. లేకపోతే చెట్టుకు పుట్టుకు పుడతారా ఏంటి? ఏ వరాలు ఎవరు ఇవ్వరు. హస్బెండ్తో కాపురం చేస్తేనే ప్రెగ్నెన్సీస్ వస్తాయి. అలాంటప్పుడు అది ఎంత పెద్ద అపోహ. దాన్ని ఎలా వీళ్ళు అనవసరంగా లిఫ్ట్ చేస్తున్నారు? ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. యాక్చువల్లీ వెన్ యూ డెలివర్ నార్మలీ నీకు బాడీకి ఇంకా ఈజ్ ఆఫ్ రికవరీ ఉంటుంది. అండ్ ఈజ్ ఆఫ్ రికవరీతో పాటు నువ్వు చేసుకోవాల్సిన మినిమల్ ఎక్సర్సైజెస్ చేసుకుని జాగ్రత్తగా ఉండి మంచి వైటమిన్స్ తీసుకొని, ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి, యంగ్గా ఉంటే నీకు ఆ పరిస్థితి కూడా ఏం లేదు. నీ ఏజే నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు హయ్యర్ ఏజెస్లో డెలివరీ అవుతున్నారు కాబట్టి నువ్వు తీసుకోవాల్సిన వ్యాయామం కానీ, ఎక్సర్సైజెస్ కానీ, డయట్ కానీ, మంచి వైటమిన్స్ కానీ తీసుకుంటే నీ రికవరీ కూడా బాగుంటుంది. యూ కెన్ ఆల్సో హ్యావ్ మల్టిపుల్ చిల్డ్రన్ అండ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ అ వెరీ యాక్టివ్ సెక్షువల్ లైఫ్. అసలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సమాజంలో అపోహలకి ఉన్నంత ప్రామినెన్స్ చిట్ చాట్కి, టాక్స్కి అండ్ గాసిప్కి ఉన్నంత ఇంట్రెస్ట్ దేనికి ఉండదు. ఈ గాసిప్ అనేది చాలా తప్పు. ఏదన్నా అవసరం ఉంటే మీరు బట్టల గురించో నగల గురించో మాట్లాడుకోవాలి, కానీ ఈ ఆడవాళ్ళు కూర్చొని సెక్షన్ల గురించి, నార్మల్ డెలివరీల గురించి, దాని రికవరీ గురించి చదువురాని వాళ్ళు మాట్లాడితే ఎంత బ్యాడ్గా ఉంటుంది. సో ప్రపంచం అంతా టాపిక్లు తక్కువైపోయినాయి సోది చెప్పుకోవడానికి. ఇలాంటి టాపిక్ల మీద సోది చెప్పి అందరినీ పక్కదారి పట్టిస్తున్నారు. వీళ్ళు ఎట్లాగో పక్కదారి పడతారు, వేరే వాళ్ళని కూడా పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. కానీ అది నిజం కాదు. సో ఇప్పుడు నార్మల్ డెలివరీ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఆ పెయిన్స్ ఎవరైతే తట్టుకోలేకపోతున్నారో సో పెయిన్ రెడ్యూస్ చేయడానికి కోసం కూడా ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు అని అంటున్నారు. సో ఇలా తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్గా పెయిన్ ఆఫ్ డెలివరీ ఎప్పుడూ మారలేదు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అదే డెలివరీ, అదే పెయిన్. కానీ ఆడవాళ్ల పర్సెప్షన్ మారింది. ఇంతకుముందు అసలు లేబర్ పెయిన్ వస్తుందని చెప్తే కూడా అవునా, సరే, ఓకే, వెళ్ళిపోతారు అంతే. అంటే వాళ్ళకి అదేంటో తెలీదు. ఎవరు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయలేదు. వచ్చినప్పుడు నొప్పులు అయిపోయినాయి, డెలివరీ అయిపోయింది, వెళ్ళిపోయారు. నొప్పి ఉండేనా అంటే మీరు చెప్పినారు కదా బాగుంటుందని, ఏదో ఉండింది, అయిపోయింది. ఇదే ఎక్స్ప్రెషన్. దానికి ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వలేదు. వాళ్ళని లేబర్ పెయిన్లో నేను అడిగాను. 25 సంవత్సరాల నుంచి డెలివరీలు చేస్తున్నాను నేను. 20 ఏళ్ల ముందు, 15 ఏళ్ల ముందు, 10 ఏళ్ల ముందనే చూసుకో. నీకు లేబర్ పెయిన్లో ఎవరైనా అడిగితే నొప్పి ఎక్కువగా ఉందమ్మా అంటే తట్టుకుంటానమ్మా, ఏం కాదు, అయిపోద్దిగా, ఇంతసేపు అవుద్ది. ఇది అడిగే క్వశ్చన్. ఇప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరతాలే, అప్పటి నుంచి మొదలు పెడతారు. మై వైఫ్ ఇస్ ఇన్ లేబర్, షీఈ్ హ్యావింగ్ సివియర్ పెయిన్. ఏది వన్ ఫింగరే. సో పెయిన్ అనేది వాళ్ళు పెయిన్లో ఎడ్యుకేషన్ తీసుకున్నారు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ పెయిన్కి ఇంపార్టెన్సే ఇవ్వలేదు.
అంటే ముళ్ళు కూడా ఎప్పుడు గుచ్చుకోని అమ్మాయిలకి మేము డెలివరీలు చేస్తున్నాం ఇప్పుడు. ఆలోచించండి. సో అలాంటప్పుడు వాళ్ళకి అది ఎంత పెద్ద విషయమో ఇది ఎంత చిన్న విషయం. అండ్ లేబర్లో టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఒక హస్బెండ్ అయితేనేమి లేకపోతే ఫ్యామిలీ అయితేనేమి నీకు సపోర్ట్ చేయాలి, నిన్ను ఎంగేజ్ చేయాలి, నీతో 4 మాటలు చెప్పాలి, 4 పాటలు వినాలి, లేకపోతే 4 రకాలుగా. ఆ టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. నీకు జైల్లో పెట్టేసి సంవత్సరము ఒక్క రోజు కూడా జైల్లో ఒక సంవత్సరంలాగా ఉంటుంది. సేమ్ అలాంటి బిహేవ్ చేస్తే నీకు పెయిన్ ఎక్కువనే అనిపిస్తుంది. కానీ ఒక్క రోజు మొత్తం నువ్వు కూర్చొని భజన చేయండి, అసలు టైం తెలుస్తుందా? ఓవర్ నైట్ చేస్తారు కదా భజనలు, రాత్రంతా చేస్తారు, ఎప్పుడు తెల్లారుతో తెలియదు. అవునా? సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంగేజింగ్ టైం మేనేజ్మెంట్. ఆ టైం మేనేజ్మెంట్కి సరైన సపోర్ట్ ఉంటే ప్రతి ఉమెన్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా పెయిన్ మేనేజ్మెంట్ అంటారా, చాలా 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 ఒక స్ప్రెడ్డే ఉంది. పెయిన్ కిల్లర్స్ కాకుండా, నీకు ఎంటోనాక్స్ అనే గ్యాస్ కాకుండా, ఎపిడ్యూరల్ కాకుండా, వాటర్ బర్దింగ్ కాకుండా, ఇట్లా ఎన్నెన్నెన్నెన్నో ఉన్నాయి. కానీ అవన్నీ ఆప్షన్ అనుకునే వాళ్ళకి వాటిల్లో కూడా పెయిన్ రిలీఫ్ ఉండదు. బికాస్ ఏదో అనుకుంటారు, ఏదో ఉంటుంది. సో ఎప్పుడైనా మన బాడీని మనం నమ్మాలి. మనం కొత్తగా ఏం సృష్టించట్లా, అది ఎప్పటి నుంచో నడుస్తుంది. నడుస్తున్న దాన్ని నడుస్తున్నట్టు నడిపించేస్తే డెలివరీ కూడా కళ్ళు మూసుకొని తెరుచుకునేలోపు అయిపోద్ది. కానీ అలా నడవనీయకుండా ఇదేంటి అదేంటి అదేంటి దానికి ఏంటి దీనికి ఏంటి, నేనెందుకు నువ్వెందుకు నువ్వు ఉన్నదెందుకు అని ఇలాంటి క్వశ్చన్లు వేస్తే మీ ట్రామానే ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా ముహూర్తాలు చూసి కూడా మీరు సిజేరియన్ చేసి పిల్లల్ని అంటున్నారు కదా. అవును, చదువు ఉన్నవాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు ఇలాంటి మూర్ఖత్వానికి లొంగితే ఇంకా మనం ఏం చేయలేము. అండ్ అన్నిటికంటే వింత ఏంటంటే పౌరోహిత్యం తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి వాటికి ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి పెట్టుడు ముహూర్తాలు అనేవి పనిచేయవనే సంగతి తెలుసు. ఈ జనాభా ఎవరైతే పోయి పెట్టించుకుంటారో వాళ్ళు జస్ట్ బకరా అవుతున్నారు అంతే, అందులో ఏమాత్రం నిజం లేదు. సో అమ్మాయిలు ఇంకా ఎక్కువగా ఎదుర్కొనే ప్రాబ్లమ్స్లో పీరియడ్స్ సమస్యలు. ఈ పీరియడ్స్లో కూడా చాలామంది చాలా ఎక్కువ పెయిన్ కూడా భరిస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమస్యలు చూస్తూ ఉంటాం. బేసిక్గా పీరియడ్స్ విషయానికి వచ్చేటప్పుడు ఇప్పటికీ కూడా స్టిల్ ఎవరికైనా విమెన్ పీరియడ్స్ వచ్చినప్పుడు మెన్కి తెలియకుండా ఉండాలి, అదొక పెద్ద ఒక తప్పులాగా చూడటం. అండ్ ఒక శానిటరీ ప్యాడ్స్ కూడా తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా షాపు వాళ్ళు కూడా అట్లానే ఒక కవర్లోని దాన్ని ప్యాక్ చేసి ఇవ్వడం, బయటికి కనిపించకుండా ఉండేటట్టు చూడడం. సో ఇదంతా ఏంటి అంత ఇంప్యూర్గా ఎందుకు చూడాలి ఈ పీరియడ్స్ని అనేది? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ, అది ఎప్పుడు కాదు. ఇట్ ఈస్ అబౌట్ యువర్ కన్జర్వేటివ్ థింకింగ్. కన్జర్వేటివ్ థింకింగ్ అనేది ఎవరికి వాళ్ళు ఇచ్చుకున్నది తప్పితే ప్రపంచం దాన్ని అలా చెయ్యాలని ఎప్పుడూ చెప్పలేదు. అండ్ కొంతమందికి అది ప్రైవసీ అనుకుంటారు, కొంతమందికి అవి మిస్ఫార్చ్యూన్ అనుకుంటారు, కొంతమంది దాన్ని దాచుకుంటారు, కొంతమంది దాన్ని ఓపెన్గా చెప్తారు, కమ్యూనికేట్ చేస్తారు. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, దట్స్ ఓన్లీ అ పర్సనల్ అప్రోచ్ తప్పితే అది మనము అందరికీ చెప్పలేము. అండ్ ఇట్స్ అ న్యాచురల్ ఫినామినా. ఆ ఫినామినా వల్లనే పిల్లలు పుడుతున్నారు. మరి అలాంటంత బయోలాజికల్ ఫినామినాని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. దాంట్లో ఎడ్యుకేషన్ లేకపోతే నువ్వు ఎట్ట పుడతావు? చెట్టుకు పుట్టేస్తారా? పుట్టరు కదా. యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అ వూమ్ ఆఫ్ అ మదర్ which the lining sheds every month to make the pregnancy happen. And pregnancy లేకపోతే మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది. సో ఇంత బయోలాజికలీ రెలవెంట్ ప్యూర్ సైంటిఫిక్ ఫినామినాన్ని ఎవ్వరు తప్పుపట్టడానికి లేదు. సో పీరియడ్స్ అందరికీ, ఆడపిల్లలందరికీ పీరియడ్స్ గురించి తెలుసు అని అనుకుంటారు. బట్ పీరియడ్స్ ఏ రకంగా వస్తాయి? సో ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయితేనే పీరియడ్స్ వస్తాయా? సో ఎలా వస్తుంది ఏంటి అసలు దాని గురించి చాలా మందికి తెలిసే అవకాశం ఉండదు. సో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒక యావరేజ్గా 21 days to 35 days వరకు ఒక యావరేజ్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది. ఈ యావరేజ్ మెన్స్ట్రువల్ సైకిల్ని 2 bits కింద మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ ఈస్ట్రోజన్ సైకిల్, సెకండ్ హాఫ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఎగ్ ఫామ్ అవుతుంది. ఒక చిన్న ఎగ్ ఓవరీలో నుంచి ఫామ్ అవుతూ
ఒక 20 mm 22 mm సైజ్కి ఎగ్ వస్తుంది ఓవరీలో. ఏదో ఒక ఓవరీలో నుంచి ఒక ఎగ్ తయారవుతుంది. వెరీ రేర్లీ 2 eggs తయారవుతాయి, లేకపోతే 1 egg ఎవ్రీ మంత్ ఆల్టర్నేట్గా వస్తూ ఉంటుంది, ఒక ఓవరీలోంచి ఇంకొక ఓవరీలోంచి. ఆ ఎగ్ వచ్చినప్పుడు ఆ ఎగ్ ఈస్ట్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ ఈస్ట్రోజన్ అనేది ఆ యూట్రస్లో ఉన్న లైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ లైనింగ్ని డెవలప్ చేస్తుంది. ఆ లైనింగ్ని అది డెవలప్ చేసినప్పుడు ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ మిడ్ సైకిల్ హాఫ్ టైంలో అది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఒక 30-day సైకిల్ అంటే 15-16 day రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రొజెస్ట్రాన్ ఈ లైనింగ్ని ఇంకా నరిష్ చేస్తుంది. నరిష్ చేసి ప్రెగ్నెన్సీ వస్తే దానికి నరిష్మెంట్ ఇస్తుంది. ఫుడ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనమాట. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఎగ్జాక్ట్గా 14-15 daysకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రెండూ పడిపోయి పీరియడ్ వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మాస్టర్ హార్మోన్స్తో నడుస్తాయి. బ్రెయిన్ పిట్యూటరీ గ్లాండ్లో రిలీజ్ అయ్యే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటనైజింగ్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్స్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఆధ్వర్యంలో ఈ అంతా వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ జరిగే పద్ధతి. ఇది కొంతమందికి కొద్ది రోజులు ఎక్కువ ఉంటుంది, కొద్ది రోజులు తక్కువ ఉంటుంది, కొంచెం లైనింగ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం లైనింగ్ తక్కువ ఉంటుంది, అప్పుడప్పుడు ఎగ్ వస్తుంది, అప్పుడప్పుడు రాదు. ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ బేసిక్ మెకానిజం అయితే ఇదే. సో ఇప్పుడు పీరియడ్స్ టైంలోనే చాలా మందికి ఎక్కువ పెయిన్ వస్తుంది, కొంతమందికి అంత పెద్ద పెయిన్ కూడా ఏం అనిపించదు, అసలు తెలియదు కూడా, అలా ఉంటుంది. సో పెద్దవాళ్ళు చెప్తుంటారు పెయిన్ వచ్చినా కూడా మంచిదే, నీకు కన్సీవ్ తొందరగా అవుతావు, నువ్వు డెలివరీ బాగుంటుందని కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు ఇందులో వాస్తవం ఎంత? నిజంగా పెయిన్ వస్తే అట్లా ఉంటుందా? బేసిక్గా పెయిన్ అనేది నేను చెప్పాను ముందే, అదొక పర్సెప్షన్. కొంతమందికి ఎక్కువ వస్తుంది, కొంతమందికి బాగా పెయిన్ ఉన్నా కూడా చిటుక్కన్నట్టు కూడా ఉండదు. సో పెయిన్ అనేది సబ్జెక్టివ్ టు యువర్ బాడీ. అండ్ కొంతమందికి డిస్మెనోరియా అంటాం, అంటే పీరియడ్ పెయిన్. ఆ డిస్మెనోరియా 2-3 రకాలుగా ఉంటుంది. స్పాస్మోడిక్ డిస్మెనోరియా, కంజెస్టివ్ డిస్మెనోరియా అని ఇట్లా 2-3 రకాలుగా ఉంటుంది. ఆ పీరియడ్ పెయిన్కి మనము న్యాచురల్ మెథడ్స్ కొన్ని ట్రై చేయాలి. న్యాచురల్ మెథడ్స్లో టైంకి తినడం, టైంకి పడుకోవడం, ఎక్కువగా ఫ్యాటీ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకపోవడము, క్యాలరీస్ కొంచెం కరెక్ట్గా ఉండడం, వ్యాయామం కరెక్ట్గా ఉండడము, నైట్ తొందరగా పడుకోవడం, ఇవన్నీ నీ పీరియడ్ సైకిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వీటన్నిటితో పాటు నీ మంచి ఎగ్ ఫార్మేషన్, ఎగ్ రిలీజ్ ఉంటే నీకు అంతగా ఇబ్బంది ఉండదు. ఎగ్ ఫార్మేషన్, ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉందనుకో నీకు కొంచెం పెయిన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. యానోవిలేటరీ సైకిల్స్లో అప్పుడప్పుడు బ్లీడింగ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ ఉంటే పెయిన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎండోమెట్రియోసిస్లో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ కొంతమందికి జస్ట్ ఈ స్పాస్మోడిక్ కంజెస్టివ్ డిస్మెనోరియాస్ ఉన్న వాళ్ళకి కొంచెం హాట్ ప్యాక్ పెట్టుకుంటే కూడా అబ్డమిన్ పెల్విస్ దగ్గర కొంచెం రిలీఫ్ ఉంటుంది. కొంతమందికి పెయిన్ కిల్లర్ తీసుకుంటే కానీ తగ్గదు. అలా ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అడినోమయోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి దానికి స్పెసిఫిక్ మేనేజ్మెంట్ ఇస్తే తప్పితే తగ్గదు. సో ఇలా ప్రాబ్లమ్ని బట్టి కూడా మనము సొల్యూషన్స్ అనేది చూసుకుంటూ ఉండాలి. సో అలా రెగ్యులర్గా ఆ పెయిన్ వస్తుందని పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఫర్దర్గా? అలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పెయిన్ కిల్లర్ యాక్ట్స్ ఓన్లీ అట్ దాట్ డే, ఆ టైంలో. మళ్ళీ నెక్స్ట్ పీరియడ్కి మళ్ళీ వాడుకోవచ్చు. బట్ ఎందుకు వస్తుంది పెయిన్, దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఎప్పుడైనా బెటర్గా ఉంటుంది. రైట్. పీరియడ్స్ రాకుండా కూడా కొన్ని రకాల టాబ్లెట్స్, అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా కొన్ని రకాల టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయంటారా? ఖచ్చితంగా పీరియడ్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తే ఫ్యూచర్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఛాన్సెస్ ఉంటాయి, బ్లోటింగ్ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల చాలా ఇబ్బందులు పాలైన వాళ్ళు కూడా ఉంటారు. ప్రొవైడెడ్ మీరు ఎప్పుడు పీరియడ్ పోస్ట్పోన్మెంట్కి ట్యాబ్లెట్స్ తీసుకోవద్దు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ డయర్ ఎమర్జెన్సీ. కానీ ఇప్పుడు చాలా టూ క్యాజువల్ అయిపోయాయి ఎమర్జెన్సీస్ కూడా. డిస్టర్బ్ చేసినట్టు అయితే సైకిల్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వాటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. మ్యామ్, గతంలో పీరియడ్స్ వచ్చేటప్పుడు క్లాత్స్ అనేది యూజ్ చేసేవారు, రైట్? అప్పుడు ప్యాడ్స్ అనేది అవైలబుల్ లేకపోతుంటే క్లాత్స్ యూజ్ చేసేవారు. సో క్లాత్స్ యూజ్ చేయడం అంటే యూజ్ చేసింది మళ్ళీ ఉతికి ఆరేసి మళ్ళీ చేయటం అలాంటివి చేస్తుండేవాళ్ళ వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుందని ఏవో ప్యాడ్స్ అనేది కొన్ని రకాల మార్కెట్లోకి వచ్చే తర్వాత ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది అని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఖచ్చితంగా బ్యాక్ టు రూట్స్ అని చెప్తారు. బ్యాక్ టు రూట్స్ అంటే ఏంటి? ఇంతకుముందు క్లాత్ వాడేవాళ్ళు
ఇప్పుడు మళ్ళీ పీరియడ్ ప్యాంటీస్ వచ్చాయి. బికాస్ పీరియడ్ ప్యాంటీస్ అనేవి సేఫ్, వాషబుల్, ఈకో ఫ్రెండ్లీ అండ్ గుడ్ ఫర్ ఎన్వైరన్మెంట్, healthy for the one who is using it also, and that's one of the safest methods అని డిసైడ్ చేశారు. ద ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం ఫ్రీక్వెన్సీగా మార్చుకోవాలి అంతే. అండ్ వాష్ చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అవి యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్తో కూడా వస్తాయి. ఇవి మళ్ళీ బ్యాక్ టు రూట్స్ కాన్సెప్ట్లో వచ్చాం. ఎందుకు వచ్చింది ఆ కాన్సెప్ట్? ఎందుకంటే చాలా రకాలుగా ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఈ ప్యాడ్స్ ద్వారా బాడీలో నుంచి లీచ్ అయ్యి వెజైనా ద్వారా వెళ్ళి ఓవేరియన్ క్యాన్సర్ కూడా కాజ్ చేస్తున్నాయి, ఇన్ఫర్టిలిటీ కూడా కాజ్ చేస్తున్నాయి, అలా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా కాజ్ చేస్తున్నాయని నిర్ధారణ చేశారు. ఎంతవరకు వెళ్ళిందంటే ఈవెన్ ఫీటస్లో, ఫీటల్ ప్లాసెంటా ఉంటుంది కదా, ప్లాసెంటాలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ బయటపడ్డాయి. అంటే మైక్రో ప్లాస్టిక్స్ ఎలా, ఎక్కడి నుంచి, ఏ రూపాన్ని నుంచి వెళ్తున్నాయో కూడా మనకు తెలియదు. అయితే ఈ శానిటరీ ప్యాడ్స్ ద్వారా కూడా మైక్రో ప్లాస్టిక్స్ లీచ్ అవుతున్నాయని సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా మనకి బయటపడింది. అదే కాకుండా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో, ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో యూస్ చేసిన వాటిలలో, అది ల్యాండ్ ఫిల్స్ కాజ్ చేస్తున్నాయి. ఎన్వైరన్మెంట్లో పెద్ద మొత్తాన కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా బయోడిగ్రేడబుల్ కాదు. వాటి వలన మనకి పొల్యూషనే కాకుండా ల్యాండ్ ఫిల్స్ అవ్వడమే కాకుండా అవి నాన్ బయోడిగ్రేడబుల్ అని నిర్ధారణ చేశారు. సో అంత పెద్ద థ్రెట్ ఉంది ఇప్పుడు. అందుకే ఆల్టర్నేటివ్గా మనకి మెన్స్ట్రువల్ కప్స్ విచ్ ఆర్ సిలికాన్ అండ్ బయో ఫ్రెండ్లీ వచ్చాయి. అండ్ బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ వచ్చాయి. చాలా బ్రాండ్స్ ఉన్నాయి బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్. బ్యాంబూ స్టెమ్ నుంచి చేయడము, కొన్ని హస్క్ నుంచి చేయడము, అలా రకరకాలుగా బయోడిగ్రేడబుల్ ఒక 30 to 40 డేస్లో మొత్తం డిగ్రేడ్ అయిపోయేలాగా మనకి ప్రొడక్షన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. విలేజ్ లెవెల్ నుంచి సిటీ లెవెల్ వరకు కూడా ఆ నెట్వర్క్ అనేది ఉంది. అండ్ ఆ దారిలో మేము కూడా చాలా కృషి చేస్తున్నాం. నాకు డాక్టర్ కే శిల్పి రెడ్డి ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా కూడా బయోడిగ్రేడబుల్ నాన్ ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో మేము ఫ్రీగా పంచిన రోజులు కూడా ఉన్నాయి అవేర్నెస్ కోసం. అదే కాకుండా మళ్ళీ ఈ పీరియడ్ ప్యాంటీస్ కూడా ట్రైబల్ చిల్డ్రన్కి, యంగ్ ఉమెన్కి ట్రైబల్ ఏరియాస్లో మనం 2 to 3 కనుక ఇచ్చినట్టు అయితే వాళ్ళు 5 years వరకు కూడా వాడుకోవచ్చు. సో అంత వాళ్ళకి సేఫ్టీ కూడా ఉంటుంది, హెల్తీ కూడా, అండ్ పెద్దగా ట్రైన్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఎవరైతే మ్యారీడ్ ఉంటారో, ఎవరైతే చైల్డ్ బర్త్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వాళ్ళ సైజుని బట్టి మనము మంచి ట్యాంపూన్స్ కాకుండా, ట్యాంపూన్స్తో కూడా మళ్ళీ అదే ప్రాబ్లం, మైక్రో ప్లాస్టిక్స్, ఫైబర్, ఇవన్నీ మనకేంటో తెలియదు. మనం మెన్స్ట్రువల్ కప్స్ ఇస్తాం. మెన్స్ట్రువల్ కప్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఈ సేఫ్టీ ఆస్పెక్ట్లో జస్ట్ కప్ తీయడం, ఎంటీ చేయడం, వాష్ చేసుకోవడం, హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని రీయూజ్ చేసుకోవడం, అండ్ 1 cup విల్ లాస్ట్ ఫర్ మెనీ ఇయర్స్. సో ఇవి ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, ఉమెన్కి హెల్దీ, ట్రైనింగ్ మినిమం, అండ్ సస్టైనబుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ ఇట్లా మనము చూసుకున్నట్టు అయితే అటు వీళ్ళ హెల్త్ బాగుంటుంది, ప్లాస్టిక్స్ వల్ల నష్టము ఉండదు, అటు మనం సమాజానికి కూడా, ఎన్వైరన్మెంట్కి కూడా ఫ్రెండ్లీగా వెళ్ళొచ్చు. కమింగ్ టు అన్వాంటెడ్ కిడ్స్ మ్యామ్, సో ఇప్పుడు షాప్స్లోని చాలా దొరికేస్తున్నాయి కాబట్టి, సో ఎవరైతే పిల్లలు వచ్చి హాస్టల్లో ఉండి వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారో వాళ్ళు కూడా యూస్ చేయడం జరుగుతూ ఉంది. సో న్యూలీ మ్యారీడ్ కపుల్ కూడా ఈజీగా యూస్ చేస్తూ ఉన్నారు. సో లాంగ్ టర్మ్లో ఇవి యూస్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? అన్వాంటెడ్ కిడ్స్ అంటే నాకు గుర్తుకొచ్చింది 2 రకాలు ఉంటాయి అందులో. ఒకటి ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్, ఇంకొకటి అబార్షన్ పిల్స్. అయితే ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనేది దాని పేరే ఉంది, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్, బట్ ఇట్ ఈస్ నాట్ కాంట్రసెప్షన్ అని. రెగ్యులర్గా క్యాజువల్గా ఇంటర్కోర్సు, కమిటెడ్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి ఇవి యూజ్ చేయడానికి హక్కు వీలు లేదు. బికాస్ దే ఆర్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ పర్పస్. లైఫ్లో ఎమర్జెన్సీస్ ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడన్నా ఒకసారి ఉంటుంది. అది ఎవరికి, అందరికీ రావాల్సిన అవసరం లేదు ఎమర్జెన్సీస్. ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రేప్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ప్రిడిక్టెడ్ అట్ దట్ టైమ్, ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ యూజ్ చేయాలి. ఇఫ్ యూ ఫాల్ ఇన్ దట్ ఫర్టైల్ టైమ్,
పీరియడ్ నిన్న అయిపోయింది, ఈరోజు ఎందుకు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్? రేపు నీకు పీరియడ్ వచ్చేలా ఉంది, ఈరోజు ఏదైనా యాక్సిడెంటల్ ఇంటర్కోర్స్, ఈరోజు ఎందుకు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్? సో యువర్ డాక్టర్ హ్యాస్ టు డిసైడ్ వెదర్ యూ రియలీ నీడ్ ఇట్ ఆర్ నాట్. సో ప్రతి ఎమర్జెన్సీ కండిషన్ నువ్వు డిసైడ్ చేయొద్దు, నీ డాక్టర్ డిసైడ్ చేస్తుంది. అండ్ వెదర్ టు గివ్ యూ ఆర్ నాట్ తను డిసైడ్ చేస్తుంది. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అబార్షన్ పిల్స్. ఈ అబార్షన్ పిల్స్ అనేవి చాలా చాలా ట్రిక్కీ. ఆ అబార్షన్ పిల్స్ కొన్ని కోట్ల ప్రాణాలు తీసేసుకున్నాయి. ఇఫ్ గివెన్ అండర్ సూపర్విజన్ ఇన్ అ మెడికల్ సెటప్, నీకు ఫాలో అప్ ఉంటుంది. యు ఆర్ ఎంటైటిల్డ్ టు గివ్ అ సేఫ్ ఎన్వైరన్మెంట్, కరెక్ట్ ప్రోటోకాల్, ఫాలో ఇట్ అప్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఆర్ నాట్, యూ విల్ జడ్జ్ అండ్ యూ విల్ గివ్ దెమ్ దట్ సేఫ్టీ. నీకు సేఫ్టీ లేకుండా ఎటపడితే అటు తీసుకుంటే నీ ప్రాణాలు పోతాయి. ఏ హాస్టల్లోనో మీరు అన్నట్టు ఏ ఇంట్లోనో పొద్దున్న లేసే వరకు బతికి ఉండరు. ఎందుకంటే మేము ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా హిమోగ్లోబిన్ చెక్ చేస్తాము, ఓకే, థైరాయిడ్ చెక్ చేస్తాము, స్కాన్ చేస్తాము, ఎన్ని వీక్స్ ఉందో చూస్తాము, దాని ప్రకారం డోస్ ఇస్తాము. ఫస్ట్ డోస్లు, సెకండ్ డోస్లు, ఫాలో అప్ స్కాన్లు కూడా ఉంటాయి. వీళ్ళు మింగేస్తే ఎటపడితే అటు మింగితే, అది యూట్రస్లోనే లేకపోతే ట్యూబ్లో ఉంటే, అది పగిలిపోతే, పెయిన్ వస్తే ఈ పెయిన్ కామనే కదా అని భరిస్తే మార్నింగ్కి శవమైతే వెళ్తారు. సో ఇలా ఎంతోమంది చనిపోయి కాంట్రవర్షియల్ కేసెస్ అయినవి కూడా మీరు చూశారు. అంటే ఫామ్ అయిన ఎంబ్రియో ట్యూబ్స్లో ఉండిపోతాయి అంతే, వాళ్ళకి తెలియదు కదా. సి భయానికి మింగేసే వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే మింగుతారు, కానీ నేను స్కాన్కి వెళ్ళాలా? స్కాన్ డాక్టర్ రాస్తే కానీ చేయరుగా. మరి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నీకు కరెక్ట్గా చూసుకుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కదా అని టాబ్లెట్స్ మింగేసి ఓవర్ బ్లీడింగ్ అయ్యి కొలాప్స్ అయిపోయి చావు బతుకుల్లో 5 grams 4 grams హీమోగ్లోబిన్తో మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మేము చేసే కష్టము ఎవరు రికగ్నైజ్ చేయరు. ప్రాణం పోతే డాక్టర్ వల్ల ప్రాణం పోయింది అంటారు తప్పితే ఇలా మింగొచ్చింది అందుకే పోయిందని ఎవ్వరు చెప్పరు. అది వాళ్ళు మాకు కూడా చెప్పరు. షీ వాజ్ వెరీ హెల్దీ ఎస్టర్డే, దే వెంట ఇన్ టు ద హాస్పిటల్ అండ్ షీ డైడ్ అంటే ఆలోచించండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఎంతమంది డాక్టర్స్ దాన్ని అట్లా బ్లేమ్ తీసుకుని మనకి కష్టాలు పాలయ్యారో. సో ఎవ్రీ ఉమెన్ ఈజ్ వెరీ హెల్దీ 1 day బిఫోర్ షీ టేక్స్ అ నాన్సెన్స్ టాబ్లెట్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎక్టాపిక్, ఇఫ్ ఇట్ రప్చర్స్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఒక 12 weeksకి 6 weeksది మెడిసిన్ మింగిందనుకో, అది అటు ఇటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోతే బ్లీడింగ్ అయితానే ఉంటుంది. క్లాట్స్ 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 బ్లీడింగ్ అవుతుంటుంది ప్లాసెంటా ఉన్నంత వరకు. వాళ్ళు కొన్ని లీటర్స్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది. సో ఇదంతా కూడా జనాలకి అవేర్నెస్ లేక కాదు, ఓవర్ స్మార్ట్ బిహేవియర్. మాకే తెలుసు, మాకు అన్నీ తెలుసు, మా పక్కింటి వాళ్ళు యూజ్ చేస్తారు, మా ఫ్రెండ్ యూజ్ చేసింది, షీ హ్యాడ్ నెవర్ అ ప్రాబ్లం. ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. ఒక మనిషికి ఇంకో మనిషికి పోలికే లేదు. నీ హిమోగ్లోబిన్ వేరు, నీ యూట్రస్ వేరు, నీ ట్యూబ్స్ వేరు, నీ సైజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వేరు, నువ్వు కనుక్కున్నది వేరే టైంలో, నీకు ప్రోటోకాల్ వేరు ఉంటుంది. దీన్నే కదా మెడిసిన్ అంటారు. అందుకే కదా 10 ఏళ్ళు 15 ఏళ్ళు చదవాలి. లేకపోతే క్రాష్ కోర్స్ లాగా 4 రోజుల్లో కంప్లీట్ చేసేయచ్చుగా. దీనికి ఈ మెడికేషన్, దానికి ఆ మెడికేషన్, దీనికి ఈ మెడికేషన్, డెలివరీ ఇట్లా ఉంటుంది, సెక్షన్ ఇట్లా ఉంటుంది అని అయిపోద్ది. అలా ఉంటుందా చెప్పండి? అలా ఉండదు కదా. సో సిచ్యువేషన్స్ బట్టి మనకి మేనేజ్మెంట్స్ అనేవి నేర్చుకోవడానికి కొన్ని ఒక డికేడ్ పడుతుంది. అదంతా క్యాజువల్గా అబార్షన్కి మెడికేషన్స్ ఇళ్లల్లో కూర్చుని మింగేస్తే ఎంత అనర్థం. ఇట్స్ ప్యూర్లీ నాన్ సెన్స్. అండ్ అది అసలు ఎవరికి ఎంకరేజ్ చేయొద్దు. అండ్ ఇట్ ఈస్ వెరీ 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 డేంజరస్. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా టైం మాకు స్పెండ్ చేసి సో మచ్ గుడ్ ఇన్ఫర్మేషన్ కూడా వ్యూవర్స్ అందరికీ కూడా పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.